హలో అందరికీ. ఇదేందిల్లా అనుకుంటున్నారా? ఇదైతే అరటిపువ్వు అండి. నాకు కూడా ఫస్ట్ టైమే చూసిన నేను. మార్కెట్లో చూసినాక కూడా అనిపించింది మంచిగా ఉంటుందా, వండుకుందామా అంటే అమ్మే వాళ్ళు ఏం చెప్పారంటే బాగుంటుందమ్మా, మంచిగా ఉంటుంది, కూర వండుకొని తినాలి అన్నారు. సరే పోనీలే, హెల్త్ కాన్షియస్ కదా అని చెప్పేసి అతి తెలివి ప్రదర్శించానమాట. ఇంకా తీసుకొచ్చినాక నాకు సినిమా కనిపించింది. 2 hours పట్టిందండి క్లీన్ చేయడానికి. అంత ఎందుకు పట్టిందంటే నాకు అసలు తెలియదు ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకొక వీడియో ఓపెన్ చేసి చూశాను. తీసిన కొద్దీ అలా పువ్వుల్లాగా వస్తూ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో నుంచి ఒక బర్డ్ అయితే బయటకు వస్తుందంట. ఇట్లా అది గట్టిగా ఉందన్నమాట. గట్టిగా ఉంది, బయటకు వస్తుందంట. ఇంకా మా వారు అన్నారు అప్పటికే, నువ్వేదో ప్రయోగం చేసేలా ఉన్నావు నాన్న, ఏం చేస్తావో ఏంటో, నీకు దండం రా బాబు అని చెప్పాడు. లేదండి చాలా బాగా చేస్తాను, బాగుంటుంది, మంచిగా ఆరోగ్యం ప్రదానం తినాలని చెప్పేసి క్లాస్ ఇచ్చానమాట. ఇంకా సర్లే నాన్నతో ఫోన్ మాట్లాడుకుంటూ అలా ఇలాగ ఒక 1 hour 2 hours అయితే కంప్లీట్ చేశానమాట. అది తీసి బయట పడేయాలి అని వీడియోలో అయితే చెప్పారనమాట. ఆ తర్వాత నాకు ఎలా వండాలి అనే వీడియో చూశాను. బట్ అట్టర్ ఫ్లాప్ అండి. కర్రీ అయితే మంచిగా అస్సలు కాలేదు, గలీజ్గా అయింది కర్రీ. ఇంకా దాంట్లో మళ్ళీ నా ప్రయోగం ఏంటంటే ఒక 2 eggs కూడా వేసినాను. అంటే మంచిగా ఫ్రై చేసుకుంటే ఆనియన్ కర్రీ లాగా వస్తుంది అని, అంటే అది కూడా పోయిందనమాట. ఇంకా మా వారైతే తిట్టాక తిట్టాడనమాట. బొక్క పెట్టినావు, నాకు ఎప్పుడు పైసలు బొక్క పెడుతూనే ఉంటావు అని. మస్తు తెలంగాణలో ఇది అసలు తినరండి, ఆంధ్ర సైడ్ అయితే బాగా తింటారు. ఇట్లకు ముందు నేను అరటికాయలు తీసుకున్నాను, ఫ్రై చేశాను, మంచిగా ఉంటుంది అరటికాయ ఫ్రై అయితే. అసలు మన పొటాటో ఫ్రైయా, బనానా ఫ్రై అని ఎవ్వరికి చెప్పలేమన్నమాట, అంత మంచిగా చేస్తాను. బట్ ఇది ఎలా మిస్ అయిందో నాకు అస్సలు తెలియట్లేదు. తీసిన కొద్దీ వస్తూనే ఉన్నాయండి. ఏంటో నైట్ మాత్రం నా ఫేస్ అంత డల్గా అయిపోయింది. అదంతా క్లీన్ చేసేసరికి ఇంకా హెడేక్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ఎలా వండాను ఏంటి అనేది అయితే ఆ ప్రయోగం వీడియో మీకు చూపించట్లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బాయ్.